దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని అతని పచ్చమూకలు రెచ్చిపోయారు. పెద్దవేగి మండలం విజయరాయి వద్ద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా కర్రలతో రాళ్లతో దాడికి తెగబడ్డారు. వైఎస్ఆర్సీపీ జెండాలు, స్టిక్కర్లు తమ బైక్స్ మీద చూసి దాడికి పాల్పడ్డారని బాధిత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెబుతున్నారు. గాయపడ్డ బాధితులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు వచ్చినప్పుడు కూడా వారిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దెందులూరులో చింతమనేని అనుచరుల దౌర్జన్యకాండపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. దెందులూరు నియోజకవర్గంలో మరోసారి చింతమనేని అనుచరులు కూడా రెచ్చిపోయారు. చూస్తే కనుక ప్రచారానికి వెళ్ళి వస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కేటగిరీ టార్గెట్గా అక్కడ ఉన్నటువంటి వారు కూడా వెహికల్స్పై ధ్వంసం చేయడంతో పాటు దాడులు కూడా తెగబడ్డారు. దీనికి సంబంధించి గాయపడ్డ వారు కూడా ఇక్కడ నుండి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు మనతో పాటు వారితో మాట్లాడదాం. ఏం చెప్పండి, రాత్రి ఏం జరిగింది భయ్? ఏంటి అసలు? మేము కొప్పాక నుంచి ప్రచారం ముగించుకుని వైసీపీ తరపున పార్టీలో ఉన్నామండి. మేము వైసీపీ పార్టీ నుంచి ప్రచారం ముగించుకుని పక్కకు వచ్చిన రోజున మేము విజయరాయి రాగానే మా జెండాలను చూసి మేము అక్కడ ఆపంగానే చింతమనేని ఎవరు అక్కడ జెండాలు ఉన్నదని చెప్పి వాళ్ళని తిరగబడమని ప్రభాకరే చెప్పి వాళ్ళు కేవలం పైన 200 మంది పైన ఉంటారండి. మేము 6 ఉన్నాము. మా మీద దాడి చేసి మమ్మల్ని కొట్టి ఇవన్నీ చేసి అరాచకం చేశాడండి. ఇదంతా ఎన్నికల ముందర ఎంత రౌడీ రాజకీయం చేశాడంటే దెందులూరు ప్రజలందరినీ నేను అడుగుతున్నానండి. నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రజల్ని చూడమని నేను అడుగుతున్నాను. అంతకుముందర వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కానీ ఇలాంటి గొడవలు కానీ ఎప్పుడూ లేవు. ఎంతైనా చదువుకున్నవాడే రౌడీ రాజకీయం చేసేవాడే. మమ్మల్ని 200 మంది పైన ఉంటారండి. కొడదాకు వచ్చిన వాళ్ళు బళ్ళును కూడా 3 బళ్ళును ధ్వంసం చేశారండి. మమ్మల్ని మొత్తం మూడు నా బండి ఒకటి 4 బళ్ళును ధ్వంసం చేశారండి. కేవలం స్టిక్కర్లు ఉన్నాయని కేవలమే అదే జనాన్ని నేను అడగదలుచుకుంటున్నానండి. అదే ఇప్పుడే పార్టీ రాకముందలే ఎంత అరాచకం చేస్తున్నాడంటే పార్టీ వచ్చిన తర్వాత ఇంకెంత అరాచకం చేస్తాడో మాలాంటివి ఉన్న కుర్రోళ్ళని అసలు ఉంచుతాడో లేదంటే చంపేస్తాడో మాకు అర్థం కావట్లేదండి. రేపు మరో బాధితులు ఉన్నారు, ఇక్కడ వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. రాత్రికి సంబంధించి కూడా తాము ఆల్రెడీ ప్రచారం ముగించుకుని వస్తున్న తరంలో కూడా తమ మీద దాడి చేశారని చెప్పి కూడా చెబుతున్నారు. ఇక్కడ మరో వ్యక్తి ఉన్నారు. ఏమండి, రాత్రి ఏం జరిగింది అసలు? రాత్రి మేము అక్కడ ప్రచారం చేసుకుని వచ్చి ఎక్సైల్ ఎమ్మెల్యే గారు వస్తున్నారని పక్క నుంచోగానే ఆయన మా పార్టీ జెండాలు చూసి ఆయన మా మీద దాడి చేయడానికి ప్రయత్నించాడు. రాళ్లతో కర్రలతో మా మీద దాడి చేయించాడు. వాళ్ళ కుర్రోళ్ళని బాగా ధ్వంసం చేసి మమ్మల్ని చిత్త కొట్టేశారండి. తాము కేవలం ప్రచారం ముగించుకుని అక్కడ ఉన్నటువంటి విజయరాయి గ్రామంకి వచ్చిన తరుణంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చింతమనేని ప్రభాకర్కి సంబంధించిన వ్యక్తి ప్రచారంలో వస్తున్నటువంటి వారు వైఎస్ఆర్సీపీ జెండాలకు సంబంధించి అక్కడ చూసినటువంటి తమను కూడా కోపోద్రిక్తులై ఈ జెండాలు కూడా టార్గెట్ చేసి పనిమాల కొట్టించారని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి బైకులకు సంబంధించి ధ్వంసం చేయడంతో పాటు తమపై కూడా దాడులు తెగబడ్డారని చెప్పి వీరు కూడా స్పష్టం చేసిన కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, వేలూరు నుంచి.